హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ జర్నీ విత్ సన్. ఈరోజు మనం ఒక ఆర్గానిక్ తోటకు వచ్చాను. అంతా అక్కడ ఆర్గానికే సేల్ చేస్తారండి వాళ్ళు. చూద్దాం పదండి. ఆరోగ్య ప్రదాయిని ఎద్దుగానుగ నూనెలు. ఇది వచ్చేసి నర్సరావుపేట టు చిలకలూరుపేట మధ్యలో లింగంగుంట్ల అనే గ్రామం దగ్గర రోడ్డు మీదే ఉండిద్దండి. అక్కడ చూడండి వాళ్ళు గానుగా తిప్పుతున్నారు. ఇక్కడ ఇప్పుడే కొబ్బరి చెక్క తీసేశారంట, క్లీన్ చేసుకుంటున్నారు వేరేది వేయడానికి. లోపల చూడండి ఎలా ఉందో అని మీకు చూపిద్దామని తీశారన్నమాట. అది ఇక్కడ ఇప్పుడే ఎద్దును విప్పదీశారంట వేరేది వేయడానికి. ఆ గానుగ తిరుగుతుంది, అక్కడ చూపిస్తాను పదండి. ఇక్కడ ఈ అమ్మాయి చూడండి ఆయిల్ తీస్తుంది. ఇప్పుడు అది వచ్చేసి కిలో 500 అంట ఆయిల్. ఎందుకు ఉండదండి 500? ఎందుకంటే ఇప్పుడు పల్లీలు వచ్చేసి కిలో 150 రూపీస్. అలా 2.5 కిలోలు పల్లీలు వేస్తే 1 కిలో నూనె వస్తుందంటండి. మరి వాళ్ళకు కూడా ఉండాలి కదండి. అప్పుడు ఒట్టి పల్లీలు కాస్టే 350 370 వరకు పడుతుంది. ఇప్పుడు ఆ ఎద్దు మేత ఏంటి, వాళ్ళకి కూలీలు ఏంటి, అన్నీ పోయి మళ్ళీ వాళ్ళకు ఉండాలన్నమాట. ఎందుకు పడదండి 500? ఫ్రెష్ నూనె కదా, కెమికల్స్ ఉండవు. చాలా అంటే చాలా బాగుండిద్ది. చూశారు కదా, నేను తీసేటప్పుడే నేను చూస్తూ తీసానండి. ఎందుకంటే మీరు కూడా చూస్తారని దగ్గర నుంచి తీశాను. అమ్మ ఇప్పటి వరకు ఆయిల్ తీసింది, అది కూడా చూశారు కదా. ఇది వచ్చేసి కందుల రవి గారని వాళ్ళ తోట అండి. ఇది నేను చెప్తాను ఆయన గురించి. ఇక్కడ ఇవన్నీ ఉన్నాయండి. త్రిఫల చూర్ణం అని, ఉసిరి చూర్ణం అని, చింతగింజల పౌడర్ అని, పిప్పళ్ళు, మధుమేహ చూర్ణం అని. ఇది షుగర్ వాళ్ళకి మంచిగా పనిచేస్తుందండి. అంటే ఇవి మొత్తం కెమికల్స్ ఉండవు అన్నమాట. ఆర్గానిక్, మొత్తం ఆర్గానిక్గా పొడి చేసి డైరెక్ట్గా తెస్తారు కదా, అవన్నీ పొడి చేసి తీసిన ప్యాకెట్స్ వీళ్ళు సేల్ చేస్తున్నారు. చాలా బాగున్నాయండి. నేను అప్పుడప్పుడు కొన్ని తెచ్చుకుంటూనే ఉంటాను. ఇక్కడ వచ్చేసి ఆయిల్స్, దంతా సురక్ష అంట. అది పొడి అండి, జస్ట్ అలానే డైరెక్ట్గా తోమేయచ్చు. ఇప్పుడు కోల్గేట్లో, క్లోజప్లో కెమికల్స్ ఉంటాయి కదా, ఇందులో నో కెమికల్స్ అన్నమాట. ఇక్కడ ఆయిల్స్ కూడా పెయిన్ రిలీఫ్ ఆయిల్స్ కూడా ఉంటాయండి. ఇవి మొత్తం ఊదలు, సామెలు, అరికెలు. ఇది వచ్చేసి బ్రౌన్ రైస్ అంట, వాళ్ళు సేల్ చేస్తున్నారు. మళ్ళీ అక్కడ ఈ బెండకాయలు, దొండకాయలు, వంకాయలు, ఈ సొరకాయలు ప్రస్తుతానికి అక్కడ ఉన్నాయంట, పండుతున్నాయి. కతిమావి గింజలు వేసి ఉన్నాయి మేడం, ఇంకా ఇప్పుడే వానలు పడుతున్నాయి కదా, అందుకని సీడ్స్ వేసాము అని చెప్పారు. అక్కడ దోమతెరలాగా ఉండేది, అక్కడ చిన్న చిన్న మొక్కలు వేసి ఉన్నారండి. అది దోమకాటు నుంచి తప్పుకోవడానికి అనుకుంటా. పాడైపోతాయి కదా చిన్న చిన్న మొక్కలు. అక్కడ ఆవులు చూడండి ఎన్ని ఆవులు ఉన్నాయో. ఇక్కడ 4-5 ఆవులే ఉన్నాయండి. అటు మేత మేస్తున్నాయి చాలా ఆవులు. ఇదేమో మేత కట్ చేసే మిషన్, బాగుంది కదా, సన్నగా కట్ అవుతుంది మేత. ఇక్కడికి వీళ్ళంట బీహార్ వాళ్ళంట, వాళ్ళని పిలిపించి పని చేయిస్తున్నారు. ఇవి దేశీ ఆవులండి, అంటే ఇటు మన సైడ్ ఇవి కావనుకుంటా. చూడండి అక్కడ బాతులు కూడా ఉన్నాయి, మళ్ళీ కోళ్ళు ఉన్నాయి, కోడి పిల్లలు ఉన్నాయి. ఇది ఆ రవి గారికి ప్యాషన్ అంటండి, చాలా ఇష్టం అంట ఇలా ఆర్గానిక్గా పండించి సేల్ చేస్తున్నారన్నమాట. ఇవి మొత్తము ఎండబెట్టారండి వాళ్ళు. చూడండి ఇవి గింజల కోసం నెక్స్ట్ వేయడానికి పనికొస్తాయని మొత్తం ఎండబెట్టుకున్నారు. ఈ బాతు నేను వీడియో షూట్ చేస్తుంటే నాకల్లే వస్తుందండి. ఇది కోళ్ళ కోసం షెడ్ లాగా వేసుకున్నారు. నాకైతే అక్కడికి వెళ్ళడానికి భయం వేసింది కొంచెం, ఎందుకంటే నాకు పాములు అంటే చాలా భయము. ఎంత భయమో అంత కోపము. నాకు ఎందుకో పాముని చూస్తే తెగ కోపం వస్తుందండి, ఎందుకో తెలియదు అసలు. ఇవి కరివేపాకు చెట్లు అన్నమాట, చుట్టూతా వేశారండి. అక్కడికి వెళ్తే అసలు కరివేపాకు స్మెల్. అటు చూడండి దూరంగా ఇవేమనుకుంటున్నారు, చెరుగళ్ళు. ఇవి ఇంకా పిందెలే ఉన్నాయి, అంటే ఇంకా పెరుగుతాయంట. ఇవి చుట్టూతా వేశారండి చెరుగళ్ళు వాళ్ళు. నాకు చూడంగానే, నేను ఎప్పుడు చెరుగళ్ళ చెట్లు దగ్గర నుంచి అయితే చూడలేదు.
చూడంగానే నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఈ చుట్టూతా అడ్డు తీగలాగా కట్టారు కదా, అది చుట్టూదా వేసిన దానికి మొత్తం వీళ్ళు దొండకాయ పాదులు, చిక్కుడుకాయ పాదులు వేశారండి. అవి చుట్టూతా ఫ్రేమ్కి అల్లుకుపోయినాయి. అలా వాళ్ళ తోట చుట్టూ వేశారు కదా, దానికి ములక్కాయ చెట్లు వేశారు. ఇక్కడేమో ఇవి నిమ్మకాయ చెట్లు, ఇవేమో వంకాయలు అన్నమాట, గింజల కోసం వదిలేరేమో. నేను ఒక విషయం అడుగుతానండి, నేను 3-4 చెట్లు చూపిస్తాను, అవైతే నాకు తెలియవు, మీరు మాత్రం కామెంట్లో చెప్పండి ఇవేం కాయలో చెప్పాలి. ఈ చెట్టు ఇక్కడ ఉంది, అవి మనం ఎప్పుడు తినే కాయలే. చూడండి పిందెలు ఉన్నాయి, మేమైతే టేస్ట్ చేసాము. మళ్ళీ అటు సైడ్ ఇవే వైట్ అన్నమాట, వైట్లో కూడా ఉన్నాయి. ఈ కాయలు ఏం కాయలు మీరు నాకు కామెంట్లో చెప్పాలి. చూసారు కదా వైట్గా అసలు భలే ఉన్నాయి కదా, చిన్న చిన్న కోడిగుడ్డులాగా. నేను చూపిస్తాను చూడండి ఎంత బాగున్నాయో. అసలు నాకైతే ఈ వైట్ భలే నచ్చినాయండి. రుచి మాత్రం సేమ్, రెండు ఒకేలా ఉన్నాయి, కాకపోతే ఇవి వైట్. బాగుంది కదా అసలు. అది అక్కడ గుబూరుగా ఉందండి, అక్కడ పనిచేసే వాళ్ళు జాగ్రత్త అమ్మ పాములు ఉంటాయి అన్నారు. చెట్లు చూస్తే మాత్రం అస్సలు ఆగనండి నేను, మా వదిన కూడా కోసుకొస్తుంది. నేను చెప్పాను టేస్ట్ చూడు ఎలా ఉంటాయో ఒకసారి చెప్పు అని. దగ్గరికి రా వీడియో తీయదు, కాయ చూడు ఎర్రగా ఉంది అంటుంది. టేస్ట్ చూసి చెప్పిద్దంట. అబ్బో పుల్లగా ఉన్నాయంట, చెబుతుంది. ఇక్కడ చూడండి గోంగూర చెట్లు ఎంతెంత పొడుగైనాయో అసలు. చిన్న చిన్న చెట్లే కదా మనం కట్టల గోంగూర వండేది, ఇది అసలు మనిషి అంత పొడవైనాయండి. ఇటేమో జామ చెట్లు ఉన్నాయి బారుకి. నేనైతే మాత్రం ఒక జాంకాయ కోసాను. ఇంకా చెట్లు చూస్తే ఆగంగా మనం, అన్ని పిందెలే ఉన్నాయి. ఒకటే చిన్న కాయ పండింది, అదేమో కోసేసాను. నిండుగా ఉన్నాయండి అసలు కాయలైతే. ఒకటే ఒక కాయ దూరంగా ఉంటే కోసేసాను అనమాట. వాళ్ళకి చెప్పలేదండి తోట వాళ్ళకి. ఇది కూడా టేస్ట్ చూడు వదినా అని చెప్పి తనకి ఇచ్చాను. టేస్ట్ చూస్తుంది. ఇదైతే సూపర్గా ఉందంట, తీయగా చెబుతుంది. చూసారు కదా మళ్ళు వేశారు. ఈ మొత్తం ఇప్పుడు గింజలు నాటి ఉన్నారంట. వానలు పడుతున్నాయి కదా ఇప్పుడు, వర్షాలు అవి వస్తాయంట. కానీ నేను ఒక విషయం మర్చిపోయాను, ఏం గింజలు నాటారో అడగడానికి మర్చిపోయాను. ఈ బారికి పాదులు ఏనండి, ఏంటంటే అవి జాంకాయలు. ఇటైతే చెట్ల పాదులు, చిన్న చిన్న పూల చెట్లు. ఈ తొండ చూడండి నాకల్లే చూస్తుంది, ఉరిమి. అసలు ఈ మల్లెపూ అయితే నాకెందుకో వెరైటీగా కనిపించిందండి. మొగ్గలు అవి ఒక్కటి కూడా వెలిసిన పూలే. చూపిద్దామంటే చూడండి ఎన్ని పొరలు కనిపిస్తున్నాయో ఆ ఫ్లవర్లో. చిన్న చిన్న మొగ్గలేనండి అవి. ఒకటైతే అటు సైడ్ ఉంది, చూద్దాం అని చూస్తే అది ఎండిపోయి ఉంది. కానీ ఎండిపోయిన మొగ్గ చూడండి ఎంత బెడల్పుగా కనిపిస్తుందో. మల్లె పువ్వు అంత బెడల్పుగా ఉండిద్దా? చిన్న గులాబీ పువ్వులాగా కనిపించింది నాకైతే. స్మెల్ కూడా చూశాను. మల్లెపువ్వు కాడ చూడండి ఎంత లావుగా ఉందో అసలు దాన్ని. ఇక్కడైతే బొప్పాయికాయలు ఉన్నాయండి. బొప్పాయికాయలు చెట్లు చాలానే ఉన్నాయిలే కానీ ఇంకా పండలేదు. అక్కడక్కడే 1-2 పండి ఉన్నాయి. ఇక్కడ చూడండి రోడ్డు పక్కనే ఉంది వీళ్ళ తోట. ఇలా ఉంటే అసలు భయం కూడా ఉండదండి. లోపలికి ఉంటే మాత్రం చెట్లలో కొంచెం భయంగా ఉండిద్ది. అసలు మెయిన్ రోడ్ పక్కనే ఉండిద్దండి, నర్సరావుపేట రూట్లో. చిలకలూరుపేట నుంచి వెళ్ళేటప్పుడు నర్సరావుపేట రూట్లో మధ్యలో ఉండిద్దండి ఈ తోట. ఇది ఏం కాయలు? తమ్మకాయలు. ఇప్పుడే పిందెలు వస్తున్నాయంట. 4 కాయలు ఉంటే అందులో నేను కోసేసుకున్నాను. ఈ తమ్మకాయల్లో చిన్న చిన్నగా కట్ చేసి ఎండు చేపలు వేసి వండితే బాగుండిద్దండి టేస్ట్. నేను 2 డేస్లో కర్రీ చేస్తాను, అది కూడా షేర్ చేస్తాను, వీడియో పెడతాను చూడండి. చెట్టు మొత్తం తిరిగేశానండి, 4 కాయలు దొరికినాయి. లోపల ఒక చిన్న కాయ ఉందని ఇంకా మా వదిన అది కూడా కోసేసింది అనమాట. దాంతో కలిపి మొత్తం 4 కాయలే వచ్చినాయి.
ఇంకా అక్కడ వెయిట్ వేయించాను లాస్ట్లో. ఇవి 1/2 కిలో వచ్చినాయి అంట. ఇదేం చెట్టు అండి, అసలు ఇది మొత్తం అల్లుకుపోయింది అక్కడక్కడ. కానీ వాళ్ళకి అవసరం వచ్చిన చెట్టు కాబట్టి అలా ఉంచారు కదా. ఇదేం చెట్టో నాకు అర్థం కాలేదండి, అది కూడా మీరు చెప్పండి. ఇప్పుడు బెండకాయలండి ఇవి, అసలు లేతగా అసలు సూపర్ ఉన్నాయి బెండకాయలు. అక్కడ ఇంట్లో ఉన్నాయి లేని ఇంకా నేను తీసుకురాలేదు. ఈ చెట్టు కూడా ఏం చెట్టో మీరు చెప్పాలి, నాకైతే అక్కడ అర్థం కాలేదు. ఒక 3-4 చెట్ల పేర్లు అయితే నేను అడిగాను కదా, అవి మీరేంటో చెప్పాలి ఇప్పుడు. ఇవి సొరకాయ మళ్ళీ అండి, సొరకాయలు బాగా ఉన్నాయి. ఇటు వచ్చేసి వంకాయలు. అసలు వంకాయలు అయితే బాగా పుచ్చులు వచ్చినాయి అండి ఇక్కడ. ఎందుకంటే వీళ్ళు పెస్టిసైడ్స్ ఏమి వాడరు కదా, ఆర్గానిక్ అన్నాను కదా, ఇంకా అందువల్ల ఏమో బాగా పుచ్చులు వచ్చినాయి వంకాయల్లో. ఎందుకో కాయలు అయితే చాలా ఉన్నాయి తోట నిండా, కానీ చాలా వరకు పుచ్చులే వచ్చినాయి. ఇలా ఉంటే రైతులకి లాభాలు ఏమొస్తాయండి, నష్టాలు తప్ప. కాయలు మాత్రం నిండుగా ఉన్నాయి, కానీ కొన్నే పనికి వచ్చినాయి ఉన్నాయి. వీటికే మందులు కొడితే ఇంకేముందంటే అది ఆర్గానిక్ అవ్వదు కదా, వీళ్ళు మందులు ఏం కొట్టరు కాబట్టి ఇంకా అది ఆర్గానిక్ అన్నమాట. ఇక్కడ వచ్చేసి సొరకాయ నాకు కనిపించిందండి, అదొకటి కోసేసుకుందాం అనుకుంటే ముదిరిపోయిందండి బాగా. చూశాను, అసలు గిచ్చి చూస్తే అసలు గోరు దిగట్లేదు అన్నమాట, అంత గట్టిగా ఉంది. అందుకనే వదిలేశారు అనుకున్నా. చూడ్డానికైతే లేతగా కనిపించింది, కోసేసుకుందాం అనుకున్నాను. ఇంకా మాకు సాలిపోయిందండి తోట మొత్తం తిరిగేసి. నేను మా వదిన అక్కడ చెట్లుంటే కూర్చున్నాము. ఎలా అయినా చెట్లలో కూర్చొని మాటలు చెప్పుకుంటూ ఉంటే అసలు ఆ చల్లదనం, ఆ గాలికి ఎంత హాయిగా ఉందో. కొంచెం సేపు కూర్చున్నాము. తర్వాత ఇంటికి వెళ్ళిపోయేటప్పటికి అక్కడ నాకు ఈ కాయలు కనిపించినాయి. ఏం కాయలు అంటారు ఇవి, అసలు నాకు చూడంగానే ఎంత హ్యాపీగా అనిపించిందో. వెంటనే సంతోషపడిపోయి అసలు కోసేసుకున్నాను. కొన్ని కాయలు ఫ్రెష్గా కొన్నే ఉన్నాయి, అవి కొన్నే కోసేసాను. ఆవిడ ఇక్కడ కూడా చెప్తూనే ఉంది పాము తిరుగుతుందమ్మా అని. భయం వేస్తూనే ఇంకా కోసేసుకున్నాను అన్నమాట అక్కడ. ఈ కాయలు ఏం కాయలో కూడా మీరు చెప్పాలి, ఇది పచ్చడి చేసుకుంటారంట వాళ్ళు. కానీ ఈ కాయల గురించి నేను షార్ట్ వీడియోలో పెడతాను, అక్కడైనా నాకు కామెంట్ రూపంలో చెప్పండి. షార్ట్ వీడియో చూసి ఈ లాంగ్ వీడియోలో కామెంట్లో చెప్పండి, ఓకేనా. అసలు చూడండి, చిన్న చిన్న కోడి గుడ్ల కంటే ఇంకా చిన్నగా ఉన్నాయండి. అసలు ఎంత క్యూట్గా ఉన్నాయి కదా, నాకైతే అసలు భలే నచ్చిందండి. అందుకని తీసేసుకొచ్చుకున్నాను. ఇంకా వచ్చేటప్పుడు అక్కడ గోంగూర కనిపించింది కదా ఎత్తుగా, ఇంకా అవి పైన కొన్ని ఆకులు అయితే కోసేసుకున్నాము. నాకు గోంగూర అంటే ఇష్టం, పులుపు కదా, అందుకని మేము ఇవి హార్వెస్ట్ చేసామండి ఈరోజు అక్కడ. దీనికి వాళ్ళు చార్జ్ చేసేసేసి ఇంకా వచ్చేసామన్నమాట, బయలుదేరిపోయాము. అక్కడ పక్కన చూడండి, ఇప్పుడే అక్కడ గోంగూర ఇంకా ఏవేవో చిన్న చిన్న మొక్కలు వేశారంట పక్కన తీసుకెళ్ళి నాటడానికి. అవి ఇంకా రాలేదు, చిన్నగా వస్తున్నాయి ఇప్పుడే. ఇంకా ఇక్కడికి వచ్చేటప్పటికి ఆ అమ్మాయి అక్కడ మా వీడియోనే చూస్తుంది, జెన్నీ విత్ సన్ అని సబ్స్క్రైబ్ చేసుకొని. ఈ అమ్మాయి ఇక్కడ సేల్ చేసే అమ్మాయి, చూశారు కదా, నోటెడ్ చేసుకోండి. ఆరోగ్యప్రదాయిని ఎద్దుగానుగా నూనెలు ఫ్రెష్గా ఉండేయండి ఆయిల్స్. నేను కూడా యూస్ చేశాను. అక్కడ ఫోన్ నెంబర్ ఉంది కదా, కావాలంటే మీరు కూడా వెళ్ళి తెచ్చుకోండి. ఓకే అండి, జెన్నీ విత్ సన్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరో వీడియోలో మళ్ళీ కలుస్తాను.